హాయ్ అండి, వెల్కమ్ టు టుడేస్ బ్లాగ్. అయితే ఈవేళ నాకు మొన్న 4వ వారం కుదరలేదండి. సో ఈవేళ చేసుకుంటున్నాను. సో ఇది మనకి లెక్కలోకి 4వ వారం అనమాట. అయితే దేవుడిని పూజ అంతా అయిపోయింది. ఈవేళ రంజాన్ కదా, నాకు సెలవు. సో సో ఈవేళ సెలవు కదా అని చెప్పి గుడికి వెళ్తున్నాము. అయితే నేను అనుకోకుండా వెళ్తున్నాను గుడికి. అనుకుంటే పొద్దున్నే లెగిసిపోయి చేసుకునేదాన్ని పూజ. సో ఏమైందంటే అన్నయ్య వాళ్ళ అత్తయ్య గారు వాళ్ళు వచ్చారు. అందరం కలిపి సరదాగా వెళ్దాము, మధ్యాహ్నం లంచ్కి కూడా వెళ్దామన్నారు. నేను ఉపవాసమే, వీళ్ళందరూ తింటారు. సరే గుడికి వెళ్దాం. అయితే పూజ మరి హడావుడిగా పూజ చేసుకొని సెలవు కదా అని నేను కొంచెం లేట్గా లేచాను అనమాట. పూజ చేసుకొని ఇప్పుడు బయలుదేరుతున్నాం. సరేనా? సో గుడి దగ్గరికి వెళ్ళాక మళ్ళీ కలుద్దాం. ఓకే, బాయ్. స్టార్ట్ అయ్యామండి గుడికి. కానీ టైం అయితే 11:15 అయిపోయింది. చూడాలి, దర్శనం దొరికితే దర్శనం చేసుకుందాము, ఇంకా లేదంటే డైరెక్ట్ లంచ్కి వెళ్ళిపోవడమే. ఏం గుడి అన్నాను కదా, అర్ధనారీశ్వరుడు గుడి అనమాట. మేము చాలాసార్లు అనుకుంటున్నాం వెళ్దామని, అయితే కుదరడం లేదు. సరే ఈవేళ బయలుదేరాం. చూద్దాం భగవంతుడు మనకి ఎంతవరకు దర్శనం ఇస్తాడో. సరేనా? మళ్ళీ గుడి దగ్గర కలుద్దాం. సో అక్కడ గుడికి అయితే వెళ్ళామండి. గుడి అయితే ఎంత అద్భుతంగా ఉందో. మేము వీడియోలో చెప్పినట్టు చాలా సార్లు వెళ్దామని అనుకునే వాళ్ళమండి. కాకపోతే గుడి ఎక్కడో ఏంటో మాకు తెలిసేది కాదు. సో తీరా లొకేషన్ పెట్టుకుంటే అది చాలా దగ్గర, మా ఇంటికి చాలా దగ్గరలో ఉందన్నమాట. అయితే గుడికి గోపురం మీద గుడి మొత్తం గోపురం అంతా కూడా డార్క్ కలర్ లో ఉంది. ఆ పైన విగ్రహాలు, చిన్న చిన్న విగ్రహాలు పెట్టి వాటిని చాలా కలర్ఫుల్ గా చేశారండి. ఎంత బాగుందో గుడి అయితే. ఈ ఇక్కడ ఆవులకి మేత అక్కడ అమ్ముతున్నారండి. మేత అంటే తోటకూర కట్టలేవో ఉన్నాయి, అవి అమ్ముతున్నారు. అవి కొనుక్కొని మనం ఆవులకి మేత కింద పెట్టచ్చు అన్నమాట. మా స్వాతి కూడా అడిగింది నేను కొని పెడతానని, కానీ ఇప్పటికే చాలా మంది పెడుతున్నారు. సరే ఎందుకు వాటిని కూడా మనం ఊరికే ఇచ్చేయడం అని చెప్పి నేను ఇంకంత ఎంకరేజ్ చేయలేదు. సో ఇప్పుడు మీకు వీడియోలో కనిపిస్తుంది కదా, అదే మెయిన్ గుడికి ధ్వజస్తంభం అన్నమాట. ఇక్కడ లోపల అర్ధనారీశ్వరుడు చాలా బాగున్నారండి. ఈశ్వరుడు అమ్మవారు కలిపి ఉంటారు కదా అర్ధనారీశ్వరుడు అంటే. విగ్రహం అయితే చాలా బాగుంది. గుడి కూడా చాలా పవర్ఫుల్ అటండి. మనం ఇక్కడికి వచ్చి దండం పెట్టుకుంటే ఏమనుకున్నా జరుగుతుందంట. సో ఇలా గుడి చుట్టూ కూడా 3 ప్రదక్షిణాలు చేసాం. మంచి ఎండగా ఒకటి ఉందేమో, ఆ గ్రానైట్ రాయి సుర్రుమని కాలిపోతుంది అనమాట. ఇంకా నందీశ్వరుడికి చెవిలో అయితే మనం ఏం చెప్పుకుంటే అది జరుగుతుందంట. యాక్చువల్లీ మేము వెళ్ళేటప్పటికి దర్శనం అయితే క్లోజ్ చేస్తారండి. అయ్యో ఇంత కష్టపడి వచ్చాం, దర్శనం దొరుకుతుందా దొరకదా అనుకున్నాం. తీరా ఏంటంటే ప్రసాదం నైవేద్యం పెడుతున్నారు, అందుకని ద్వారాలు మూసేస్తారనమాట. అక్కడ అయ్యవారిని అడిగితే ఇప్పుడు ఓపెన్ చేస్తామమ్మా అన్నారు. సో మేము ఒక పావుగంట అరగంట వెయిట్ చేసి దర్శనం చేసుకొని వచ్చాం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక ఓపెన్ హాల్ కింద ఉండి అక్కడ ఇలా ఈశ్వరుడు పార్వతీదేవిని విగ్రహాల కింద ఇలా పెట్టారనమాట. అవి కూడా చూడడానికి చాలా బాగున్నాయండి. సో మీకు చెప్పినట్టు అక్కడి నుంచి లంచ్కి వెళ్ళాం. సో తెలియనిదేముంది, వివాహ భోజనంబు మన సందీప్ కిషన్ గారి రెస్టారెంట్కి అయితే వెళ్ళాం. రెస్టారెంట్ అయితే చాలా బాగుంది. అక్కడ ప్రతి కార్నర్ కూడా చాలా ఈస్థెటిక్ గా డిజైన్ చేశారండి. అంటే వివాహ భోజనంబు అని పేరుకి తగ్గట్టు చూడండి, మన వెనకాల ఉన్న కట్అవుట్ కూడా ఎస్వి రంగారావు గారు ఆ మూవీలో తింటారు కదా, సేమ్ అదే ఇది వాళ్ళు అక్కడ పెట్టారండి. కొన్ని వీడియోస్ ఏంటంటే ఎడిటింగ్ చేయడంలో మిస్ అయిపోయినాయి, అందుకే మీకు అది చూపించలేకపోయాను. అదైతే చాలా బాగుందన్నమాట. ఆ గంగాళము, డేగ్స, ఇత్తడివన్నీ పెట్టి దాని నిండా జంతికలు, చెక్కవడలు ఇవన్నీ ఉంటాయి కదా మనకి మూవీలో చూపించినట్టు, అలా పెట్టారనమాట. సో ఇక్కడ మనకి స్పెషల్ మెనూ, ఆ రోజు మేము వెళ్ళిన రోజు సాటర్డే కదా, రంజాన్ స్పెషల్ మెనూ అన్నమాట. అక్కడ అన్ని స్పెషల్ డిషెస్ అన్ని ఉన్నాయి. సో మాకు సాటర్డే కాబట్టి మేము నాన్ వెజ్ కాదు, వెజ్జే తీసుకున్నాం. ఒక 3 వెరైటీస్ పన్నీర్ బిర్యానీ తీసుకున్నాము, ప్లస్ పిల్లల కోసం నాన్స్ తీసుకున్నాము. ఇంకా సాటర్డే కాబట్టి స్పెషల్ ముద్దపప్పు, ఆవకాయ రైస్ కూడా తీసుకున్నాం. అవన్నీ కూడా చాలా టేస్టీగా ఉన్నాయి. పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేశారు ఆ ఫుడ్ అంతా తినడంలో. సో అదంతా అయిపోయాక నేను మట్టుకు ఆ రోజు ఫాస్టింగ్ కదా, జ్యూస్ తాగాను అనమాట, వాటర్ మిలాన్ జ్యూస్. అంతేకాదండి, అక్కడ మేక్ యువర్ ఓన్ పాన్ అని చెప్పి ఒక కార్నర్ పెట్టారు. అది కూడా చాలా బాగుంది. కాకపోతే ఈ వీడియోస్ అన్ని ఎడిటింగ్ లో మిస్ అయిపోయినాయి, మీకు చూపించలేకపోయాను. అవన్నీ డిలీట్ అయిపోయినాయి అనమాట, ఆటోమేటిక్ గా ఎలా అయిపోయినాయి. సో అక్కడి నుంచి ఇంటికి వచ్చిన తర్వాత మధ్యాహ్నం మనం సాటర్డేస్ చేసుకుంటున్నాం కదా, మా అన్నయ్య వాళ్ళని డిన్నర్ కి పిలుస్తున్నాం కదా. సో నాకు హాలిడే కదా అని చెప్పి ఆలు పరోటా ప్లాన్ చేసుకున్నాను అనమాట.
అయితే మా మమ్మీ కూడా హెల్ప్ చేస్తారనే పెట్టుకున్నాను పెద్ద పనైనా. దానికి మనం కర్రీ చేసుకొని ఆ కర్రీని ఇందులో స్టఫ్ చేసుకోవాలన్నమాట. అంటే గోధుమ పిండి, మైదా పిండి కలిపి తీసుకున్నాను. సో, అలా తీసుకోవడం వల్ల ఏంటంటే అది బాగా సాగుతది. మనకి కర్రీ బయటకొచ్చేయకుండా ఉంటది. మీలో ఎంతమందికి బొబ్బట్లు చేయడం తెలుసో నాకు తెలీదు. ఇది కూడా అదే ప్రాసెస్. అందులో మనం పూర్ణం పెడతాము. ఇందులో కర్రీ పెడతాం అన్నమాట లోపల స్టఫింగ్. అలా కర్రీ చేసుకొని, కర్రీని అందులో స్టఫ్ చేసుకొని, దాన్ని నెమ్మదిగా ఇలా చేత్తో కొంచెం ఇలా మెదుపుకున్నామనుకోండి, ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు అలా మెదిపుంచుకుంటే చుట్టూరా అన్ని వైపులా కవర్ అవుతుందన్నమాట కర్రీ లోపల. అప్పుడు దాన్ని మనం చపాతీలాగా రోల్ చేసుకోవాలి. మరీ తాటగా రాదు. లోపల కర్రీ ఉంటుంది కాబట్టి కొంచెం మందంగానే వస్తుంది. దాన్నేంటంటే మనం రోలింగ్ కూడా ఊరికే నార్మల్‌గా చేసేసుకోకూడదండి. లోపల కర్రీ ఉంటుంది కాబట్టి చాలా దాన్ని సెన్సిటివ్‌గా దాంతో డీల్ చేయాలి. సో, అందుకని మేమేం చేస్తామంటే ఎప్పుడు చేసినా కిందొక పాలిథీన్ కవరు, పైనొక పాలిథీన్ కవరు పెట్టి మనం చేత్తో బొబ్బట్టుని చేసినట్టు చేత్తో స్ప్రెడ్ చేయడం గానీ, లేదా రోలర్ తీసుకొని రోలర్‌తో చాలా స్మూత్‌గా, జెంటిల్‌గా దాన్ని స్ప్రెడ్ చేయాలన్నమాట. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే కర్రీ బయటికి రాకుండా ఆ లోపలే స్టఫింగ్ పార్ట్‌లోనే ఉంటుందన్నమాట. సో దట్ మనం ఆహ్, ఆ రో ఆలు పరోటాని మనం అటు ఇటు ఫ్రై చేసినప్పుడు కూడా కర్రీ బయటికి రాకుండా చాలా నీట్‌గా ఉంటుందన్నమాట. సో, ఆ రోజైతే చాలా ఎక్కువే చేశామండి ఆలు పరోటాస్. పిల్లలకిష్టము. ఒకవేళ ఉన్నా కూడా మనం నెక్స్ట్ డే మార్నింగ్, ఆఫ్టర్‌నూన్ వరకు తినొచ్చనమాట ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకుంటే. సో, పిల్లలకిష్టమని దగ్గర దగ్గర ఒక 35 ఆలు పరోటాస్ దాకా చేశాం. అది చాలా పెద్ద పని. సరే హాలిడే కదా అని చెప్పి పెట్టుకున్నాననమాట. చూసారా ఎంత వస్తున్నాయో ఇవి ఆలు పరోటాలు. పరోటా అయితే మనకి ఇంకా కర్రీ అక్కర్లేదండి. ఎందుకంటే ఇందులో ఆల్రెడీ మనం కర్రీ స్టఫ్ చేస్తాం కదా. కానీ సాస్ వేసుకొని తింటే చాలా బాగుంటుందన్నమాట. అయితే నేను సాస్ కూడా హోమ్మేడ్ చేసుకుంటాను. మా అమ్మగారు నేర్పించారు నాకు ఎలా చేసుకోవాలో. లేదా ఎప్పుడన్నా చేసినా కూడా మా అమ్మగారు నాకు కొంచెం పంపిస్తూ ఉంటారు. మన ఇంట్లో సాస్ అయితే అయిపోయింది. సో, నేను బయట కూడా టమాటో కెచప్ 800 ml ఎంతో ఉంటుంది ప్యాకెట్. అది తీసుకుంటాను ఎప్పుడైనా. మేము బాగానే వాడతాం సాస్ ఇంట్లో. సో, ఆ సాస్ వేసుకొని తింటే చాలా బాగుంటుంది అనమాట. చూసారా ఎంత బాగా వేగుతున్నాయో. ఇదిగో బొబ్బట్లలో పూర్ణం ఉంటుంది, ఇందులోనేమో కర్రీ ఉంటుంది అనమాట. చాలా బాగుంటాయి తింటే. మా పిల్లలకి చాలా ఇష్టం. సో, అందుకని ఈవేళ ఇంత పని పెట్టుకున్నాను నేను. చూసారు కదండి. సో, ఈ పరోటాలు ఎలా చేస్తున్నానో. పరోటాలు అయితే చాలా టేస్టీగా ఉన్నాయి. పిల్లలు చాలా ఎంజాయ్ చేశారు. సాస్ కూడా నా దగ్గర ఇంట్లో ఉన్నది సరిపెట్టి కొంచెం బయట నుంచి మళ్ళీ తెప్పించాను ఒక ప్యాకెట్. పిల్లలైతే చాలా ఎంజాయ్ చేస్తూ తిన్నారు. మా పిల్లలిద్దరూ, నిషు అందరూ కూడా చాలా ఇష్టంగా తిన్నారు. అయితే కొన్ని మళ్ళీ నెక్స్ట్ డే కట్టేపెట్టి నెక్స్ట్ డే కూడా మధ్యాహ్నం వరకు తిన్నారు పిల్లలు. అయితే సో, ఇలా జరిగిందండి నా సాటర్‌డే 4వ శనివారం వ్రతం ఇలా జరిగిందనమాట. మళ్ళీ సాయంత్రం దేవుడికి ప్రసాదం చేసి, నైవేద్యం పెట్టి, దండం పెట్టుకొని, మా అన్నయ్య వాళ్ళ అత్తయ్య గారు వాళ్ళకి అందరిని పిలిచి, ఆ రోజు నైట్ డిన్నర్ ప్లాన్ చేసుకొని, తాంబూలం ఇచ్చి కంప్లీట్ చేసుకున్నాను. సో, నా 4వ శనివారం వ్రతం అయితే ఇలా ముగిసింది. మీలో ఎంతమందికి ఈ వీడియో నచ్చిందో, ఇంతవరకు గనక మీరు చూస్తూ ఉంటే నా వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. సో, నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. ఇక్కడితో ఈ వీడియోని క్లోజ్ చేస్తున్నాను. మళ్ళీ రేపు మరో కొత్త వీడియోతో మీ ముందుకొస్తాను. సో, అప్పటిదాకా నాకు మీ ఎంకరేజ్‌మెంట్ నాకు చాలా అవసరం. అండ్ అంతేకాకుండా నా ఛానల్ మీకు నచ్చితే గనక దానికి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా ఇవ్వండి. సో, నా వీడియోస్ చాలా మందికి షేర్ అవుతూ ఉంటాయన్నమాట. సో, అందరూ కూడా చూస్తూ ఉంటారు. మీరు నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉంటే నేను మరింత కంటెంట్ ఇవ్వడానికి కూడా నేను ట్రై చేస్తానండి. సో, నేను వర్కింగ్ వుమెన్ కాబట్టి వర్కింగ్ చేసుకుంటూ ఇంటికొచ్చి ఏదో ఒక కంటెంట్ క్రియేట్ చేసుకొని మీకోసం మిమ్మల్ని ఏదో ఒక రకంగా నేను ఎంటర్‌టైన్ చేయాలని ఇలా ప్లాన్ చేసుకుంటున్నాను. సో, మీ ఎంకరేజ్‌మెంటే నాకు చాలా బలం అన్నమాట. సో, మర్చిపోకుండా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సో, ఇక్కడితో వీడియోని క్లోజ్ చేస్తున్నానండి. దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. రేపు మరో కొత్త వీడియోతో మీ ముందుకొస్తాను. మరి అంతవరకు సెలవు. బాయ్ అండి.